నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు హైకోర్టులో, అటు తర్వాత బుధవారం జనవరి 17న సుప్రీంకోర్టులో చొక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు బదిలీ చేశారని కేటీఆర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తిరస్కరించాయి. ఇక సుప్రీంకోర్టులో కూడా చొక్కెదురవడంతో కేటీఆర్ ఈడీ విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే నందినగర్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో ప్రదర్శనగా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈసారి ఈడీ విచారణకు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఇక విచారణ తరువాత కేటీఆర్ ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఆ భయంతోనే కేటీఆర్ బల ప్రదర్శనకు రెడీ అయ్యారని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేటీఆర్ అరెస్టు అనివార్యమైతే ఏసీబీ అరెస్ట్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. ఈడీ అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కష్టమని, అదే ఏసీబీ అరెస్ట్ చేస్తే బెయిల్ ఒకంత తొందరగా వస్తుందని భావిస్తున్నారు. ఇక మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఒక నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే గురువారం ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారన్న భయం బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక లొట్ట పీసు కేసు అంటూ పదే చెబుతూ వచ్చిన కేటీఆర్ కు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చొక్కెదురైంది. దీంతో కేటీఆర్ చెబుతున్నట్లు ఇది లొట్ట పీసు కేసు కాదని సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.